అద్భుతమైన జనంలో ప్రవేశపెట్టావు, నీకు వందనాలు. గత రాత్రి చేసిన కార్యాన్ని బట్టి వందనాలు. వర్షాన్ని స్వాధీనపరుచుకున్నారు అయ్యా. బీభత్సమైన వర్షం విశాఖపట్నంలో పడుతుండగా అదే విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో మేమున్నాం. మాకు ఇబ్బంది లేకుండా చేసావు, నీకు వందనాలు. ప్రభావ మరి ఆత్మీయంగా ఈరోజు చాలామంది మందిరంలో బాప్తిజం తీసుకున్నారు. ఆత్మీయ జీవితం పడిపోకుండా కాపాడావు, నీకు వందనాలు. మరి ఇంకా పౌరుషం కలిగి ఇంకా దైవత్వంలో ముందుకెళ్ళి వాక్యాన్వేషణ చేస్తూ సత్యాన్ని ప్రకటిస్తూ సత్యం కొరకు నిలబడుతూ నీ సహాయమును వారు పొందుకుంటూ సహాయం చేయండి. వారి కుటుంబాల నూతన కార్యం జరిగించండి. అలాగే నాయన, నా బిడ్డలందరూ కూడా నీ పరిచర్య చేయడానికి వచ్చారు. నీ దాసుని వారు ప్రేమిస్తూ ఉన్నారు, నీ దాసుని వారు గౌరవిస్తూ ఉండగా అయ్యా నేనేమి వారికి ఇవ్వలేను, కానీ నజరేయుడైన యేసు నామములో వారి ఆయుష్ పెరుగునుగాక, ఆరోగ్యం పెరుగునుగాక, ఐశ్వర్యం పెరుగునుగాక. ఈ నూతన దినపు ఆశీర్వాదాలు ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా నీ కృపతో మమ్మల్ని పెంచి పోషించి నడిపించమని, ఇన్ని సంవత్సరాలు బ్రతికించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇన్ని సంవత్సరాలు కాపాడిన దేవానికి వందనాలు చెల్లిస్తూ, మాకు ఆయుష్ ఇచ్చావంటే నీ పని కొరకే మాకు ఉంచావు. ఆ పని మేము చేయటానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.